నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ బహుజనుల పాలిట దేవుడని వర్ణిస్తూ శివాజీ విగ్రహం వద్ద కొనియాడిన బహుజనులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం రోజు సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేస్తుండటం మదనపల్లికే అదృష్టంగా భావిస్తున్నాం. ఛత్రపతి గారి సైన్యంలో ముస్లింలను అధ్యక్షులను చేసిన ఘనత కూడా శివాజీకే దక్కుతుందని, వారి సేవలను స్మరించుకుంటూ ఛత్రపతి శివాజీ గారి హయాంలో మహిళలు, పిల్లల పట్ల దుర్సిగా ప్రవర్తించకూడదని హుకుం జారీ చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆయుధాలిచ్చి యుద్ధ విద్యలు నేర్పిన ఘనత కూడా శివాజీకే దక్కుతుందని కొనియాడిన బహుజన సేన నాయకులు, కార్యకర్తలు. ప్రజల యొక్క అదృష్టంగాను భావించాల్సిన అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి పరిమితం చేసే నాయకుడు కాదు, చక్రవర్తి కాదు, రాజు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన సమత పరిపాలన అందించినటువంటి మహోన్నతమైన చక్రవర్తి. తన రాజ్యంలో ముస్లింలను సైనికులుగా పెట్టుకున్నారు. తన రాజ్యంలో పీడిత కులాలకు కత్తులిచ్చి యుద్ధానికి పంపించాడు. తన రాజ్యంలో మనుధర్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అన్ని కులాల వారిని యుద్ధంలో చేర్చుకోవడం వల్ల ఆయన స్వరాజ్యాన్ని సాధించగలిగాడు, పోరాడి ఛేదించగలిగాడు. అన్ని వర్గాల ప్రజలకు యుద్ధ నీతిని నేర్పించాడు. యుద్ధంలో స్త్రీలకు, పసిపిల్లలకు కూడా అమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి, ఏ మతం వారైనా స్త్రీలు కనపడినా, పసిపిల్లలు కనపడినా వాళ్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి వారిపైన చేయి చేసుకున్నటువంటి మహోన్నత మహిళా చక్రవర్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతిని, సమాధిని మహాత్మా జ్యోతిరావు పూలే గారే కనుగొని ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఛత్రపతి శివాజీ జయంతిని మహాత్మా జ్యోతిరావు పూలే గారే పూణేలో జరిపించాలనే విషయాన్ని యావత్ దేశం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజునే ఎందుకు ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించుకున్నామంటే, మహారాష్ట్రలో ఈ రోజున పండుగలను జరుపుకుంటారు. మహారాష్ట్ర మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజుకి పట్టాభిషేకం చేసినటువంటి రోజుగా ఈ రోజును అభివర్ణించుకొని ఈ రోజే చేయాల్సిందే అని మదనపల్లిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, మనం కూడా ఆ పట్టాభిషేకుల్ని ఇక్కడ పట్టాభిషేకం రూపంలో ఆవిష్కరించుకోవడం ఇక్కడ మరాఠా సంఘాలు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యకార్యంగా. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.